నా పేరు శివ, బీజేవైఎం మొలకల్ చెరువు అన్నమయ్య డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. మొలకల్ చెరువు స్టేషన్కి మా రవి మనోహర్చారి డిఎస్పీ మీద, సిఏ సురేష్ గారి మీద, ఎస్ఐ రామకృష్ణ మీద కిడ్నాప్ కేసు పెట్టడం జరిగింది. కిడ్నాప్ అండ్ ఫాల్స్ కేసు పెట్టిన వీళ్ళకి సహకరించిన వారందరిపైన కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మదనపల్లి డిఎస్పీ గారికి ఐపీసీ 166, ఐపీసీ 218, ఐపీసీ 211, 120A, 120B, 363, 362, 220, 202, 217, 219 కింద, ఆర్టికల్ 14, 19, 20, 21 కింద, 361, 375 ఆఫ్ సిఓఐ కింద వీళ్ళ మీద పలు సెక్షన్ల కింద కంప్లైంట్ చేయడం జరిగింది. గో అక్రమ రవాణా చేస్తుంటే పోలీస్ స్టేషన్ ఎదురుగా కొన్ని వేల లారీలు క్లోజ్డ్ కంటైనర్లు తీసుకుని పోతుంటే ఆర్టికల్ 48 ప్రకారం, రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 48 ప్రకారం అక్రమ రవాణాకి నేను అడ్డుగా ఉన్నానని ఎస్ఐ రామకృష్ణ మా కుటుంబానికి హాని జరిగితే మేము పోయి కంప్లైంట్ చేస్తే 2 days తర్వాత పిలిచి మీ మీద కౌంటర్ కేసు ఫైల్ చేశాము, కేసు విత్డ్రా చేసుకొని బెదిరించాడు. ఎవరైనా 169 ఆధారంగా కేసు పెడతారు కానీ 169 ఆధారంగా లేకుండా కేసు పెడతారా సిఆర్పిసి? ఒక మూర్ఖుడైన ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎక్కడ? ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్కి రాని సబ్ ఇన్స్పెక్టర్ మీద నేను ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి చెప్పాను. కాల్ రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర. డిఎస్పీ గారు నేను చెప్పాను, కేసు విత్డ్రా చేసుకోమని నన్ను ఒత్తిడి తెస్తున్నాడు ఎస్ఐ రామకృష్ణ, అతనికి చట్టాల మీద గౌరవం లేదు అని చెప్పాను. నేను క్లియర్గా చెప్పాను. నేను అతను కావాలనే 307 అప్లికేబుల్ ఉన్నప్పటికీ కేసు విగ్గా కట్టాడు. కేసు విగ్గా కడితే ఐపీసీ 166 కింద, 217, 219 కింద తప్పుడు కేసు పెట్టింది, తప్పుడు రికార్డు ఫేమ్ చేసి ఐపీసీ 218 ఉందని మీకు తెలియదా డిఎస్పీ రవి మనోహర్చారి గారు? అదే సాయంత్రం ఈవినింగ్ ఎంక్వైరీకి నేను ఇతను దొంగ అని చెప్తున్నాను. ఆ దొంగనే మళ్ళీ ఎందుకు పంపిస్తావు నువ్వు? ఎంక్వైరీ నెపంతో ఇంటికి వచ్చి ఎంటీ వైట్ పేపర్ల మీద సంతకాలు చేయించుకుంటే అమ్మా నాన్న దగ్గర 43 సిఆర్పిసి ప్రకారం నేను పట్టి వల్ల వద్దా? సిఆర్పిసి నాకు రైట్ ఇచ్చిందా లేదా? 197 సిఆర్పిసి ప్రకారం నీ పని నువ్వు చేయకపోతే, అదే 197 సిఆర్పిసిలో 166A కింద ఎటువంటి ప్రభుత్వ అనుమతి అవసరం లేదని క్లియర్గా రాసింది. చదువుకో డిఎస్పీ రవి మనోహర్చారి, నువ్వు చదువుకున్నావో లేదో నాకు తెలియదు. గో సంరక్షణ చట్టాలను అమలు చేయని దద్దమ్మ నువ్వు డిఎస్పీ. నీ ఏరియాలో నువ్వు పనిచేసిన డివిజన్లో నువ్వున్న మదనపల్లిలో ఎన్ని గోవుల్ని అక్రమంగా చంపబడ్డాయో నీకు తెలుసా డిఎస్పీ రవి మనోహర్చారి? నీకు తెలుసు. కళ్ళున్న డిఎస్పీ నువ్వు కాదు. కళ్ళు లేని నీకంటే వాళ్ళే బెటర్. చట్టాలకి వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా మా ఇంటి మీదకి ఫోర్స్ని పంపించి మా కుటుంబాన్ని మొత్తం కిడ్నాప్ చేసావు నువ్వు. మొలకల్ చెరువు స్టేషన్ని కిడ్నాప్గా మార్చావు నువ్వు, కిడ్నాప్ స్టేషన్ హౌస్గా మార్చావు నువ్వు. మళ్ళీ ఏం చెప్తావు నువ్వు? కోర్టును కూడా నమ్మించావు, మార్నింగ్ వచ్చి అరెస్ట్ చేస్తాము అని. దద్దమ్మ 19/6/2021 సీసీ కెమెరా ఫుటేజ్ తీస్తే నువ్వు కిడ్నాపరు, దొంగ నేను ప్రూవ్ చేస్తాను. నీకు చట్టాల మీద అవగాహన లేదు. నీకు పోలీస్ అంటే మీనింగ్ తెలియదు. నీకు పి అంటే పొలైట్నెస్, ఓ అంటే ఒబీడియన్స్, ఎల్ మీన్స్ లయాలిటీ, ఐ అంటే ఇంటెలిజెంట్, సి అంటే కరేజ్, ఈ అంటే ఎఫిషియన్సీ. ధైర్యంతో కూడిన, ఎఫిషియన్సీతో కూడిన కంప్లైంట్ రాయాలి నువ్వు. చట్టాలను ఇంటి చుట్టం కాదు డిఎస్పీ రవి మనోహర్చారి. నీకు సహకరించిన సురేష్ కుమార్ కూడా. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి పౌరుల మీద కంప్లైంట్ చేసే అధికారం ఉందా లేదా? లేదు. లేని చట్టాలనే నువ్వు అమలు చేస్తావు. ఎంతోమంది నీ ఏరియాలో, మళ్ళీ మదనపల్లి డివిజన్లో 66A సుప్రీంకోర్టు రద్దు చేసిన చట్టాన్ని కూడా నువ్వు అమలుపరిచావు. అందరూ నీ మీద కేసు పెడతారు. సిద్ధంగా ఉండే డిఎస్పీ. నువ్వు ఎన్ని ఐటీ యాక్ట్ విరుద్ధంగా, ఐటీ యాక్ట్ని అమలు చేయకుండా సుప్రీంకోర్టు రద్దు చేసిన చట్టాలను అమలు చేసావో
త్రూ ఆర్టీఐ ద్వారా అడుగుతాను, సమాధానం చెప్పి తీరాల్సిందే. నీకే విశిష్టమైన ఎంబ్లం ఉంటుంది పైన, ఆ ఎంబ్లం మీనింగ్ కూడా తెలియదు నీకు. చీ అంటే చాస్టిటీ, పవిత్రత, పొలైట్నెస్, రైట్స్ అండ్ డ్యూటీస్, ఫ్రీడమ్ అండ్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్. దాని ప్రతి ఒక్క లైన్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. నీకు తెలియదు, చట్టాల మించి అవగాహన లేదు. 169 ఆధారంగా నువ్వు ఎన్ని ఎఫ్ఐఆర్లు కట్టావు, ఎంతమందికి 169, 170 సబ్సెక్షన్ 1 ఇచ్చావు. 169, 170 సబ్సెక్షన్ 1 ఇవ్వకపోతే నీకు 17 సంవత్సరాల జైలు శిక్ష తెలుసా నీకు? నేను అడుగుతాను నీకు, ఆ రోజే చెప్పాను నీకు, నేను కోర్టులో నిలబెట్టి అడుగుతాను. అప్పుడే మీ ఎస్పీ గారు కంప్లైంట్ చేశాను నేను. అప్పుడున్న గవర్నమెంట్ నన్ను పట్టించుకోలేదు. నేను ఇచ్చిన కంప్లైంట్కి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడున్నది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, చంద్రబాబు నాయుడు గారు, పైన ఉండేది నరేంద్ర మోడీ గారు. కంప్లైంట్ చేసిన నా మీద కూడా కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తావా? నీ తరం కాదు డిఎస్పీ రవి మనోహర్ చారి. న్యాయ పరిరక్షణ చైతన్య సమితి నీకు ఎగ్జామ్ పెడుతుంది. మేము ఎగ్జామ్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం పబ్లిక్లో, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా ముందర. నీకు జ్ఞానం లేదు, నీకు ఎఫిషియన్సీ లేదు. నేను తిడితే నీకు కోపం కాదు రావాల్సింది, సమర్థత గుర్తుకు రావాలి. 40 ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే నీకు ఏం గుర్తుకు రావాలి? 41A సబ్సెక్షన్ 1 కాదు, దాని కాకుండా ఇంకా కొన్ని కావాలి. 50 కావాలి, 55 కావాలి, 58 కావాలి. ఏపీ పోలీస్ మాన్యువల్ 114 నీకు గుర్తుకు రావాలి. పోలీస్ చట్టం 1861 నీకు గుర్తుకు రావాలి. ఐపీసీ 166 గుర్తు రావాలి. 218 గుర్తుకు రావాలి. 2118 గుర్తుకు రావాలి. 217 గుర్తుకు రావాలి. 2119 గుర్తుకు రావాలి. చట్టాల మీద అవగాహన లేని డిఎస్పీ రవి మనోహర్ చారి, కిడ్నాపర్, దొంగ, నీ మీద నేను కేసు పెట్టాను. ఆర్టికల్ 14 పవర్ ఏందో చూపిస్తాను. నేను అప్పుడే చెప్పాను. నేను చట్టబద్ధంగా నేను ఇచ్చిన కంప్లైంట్కి మొలకల చెరువు ఎస్ఐ గారు, సార్ రెస్పెక్టబుల్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, కంపల్సరీ ఎఫ్ఐఆర్ కట్టి తీరాల్సిందే. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. అలాంగ్ విత్ ఎవిడెన్స్ ఐఎమ్ స్పీకింగ్ విత్ యూ సార్. దోస్ హూ విల్ డిసోబే ద లాస్, రికార్డ్స్ ఆఫ్ లా, రూల్స్ ఆఫ్ లా, సెక్షన్ ఆఫ్ లా, దోస్ హూ కమిటెడ్ క్రైమ్, definitely I will complain in National Human Rights Court. I will complain to the President of India. Remember this. President of India నేను కంప్లైంట్ చేస్తాను. ఎన్ని కంప్లైంట్లు పోతే నాకే తెలియదు. కంప్లైంట్ చేసే విధానం నాకు తెలుసు. చట్టాల మీద అవగాహన ఉన్న వ్యక్తిని నేను కంప్లైంట్ చేస్తున్నాను. మీ మొలకల చెరువు స్టేషన్కి 154 సబ్సెక్షన్ 3 ప్రకారం రిజిస్టర్ పోస్ట్ చేశాను. ఎవిడెన్స్ నీకు పంపిస్తాను. ఎఫ్ఐఆర్ చేసి ఇవ్వండి సార్. రెస్పెక్టెడ్ మధు సిఐ గారు, మీ మీద నాకు గౌరవం ఉంది. మీ మీద నాకు ఎటువంటి విభేదాలు లేవు సార్. నేను చెప్పే మాటలు కోపంతో అంటున్న మాటలు కాదు, బాధతో అంటున్న మాటలు. మీ పోలీస్ స్టేషన్లో, మీరు ఎస్హెచ్ఓ ఉన్న స్టేషన్లో సీసీ కెమెరాస్ రికార్డ్స్ చెక్ చేయండి. ఎన్ని క్లోజ్డ్ కంటైనర్లో ఆవులు తీసుకొని వెళ్తున్నారు. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళాలంటే కలెక్టర్ పర్మిషన్ ఉండాలి. ఈ కలెక్టర్ పర్మిషన్, ఆ కలెక్టర్ పర్మిషన్ ఉండాలి. భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా గెజిట్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేశారు. దానికి విరుద్ధంగా ఎన్ని గోవుల్ని చంపేస్తున్నారో అర్థం చేసుకోండి. గతంలో ఆ డిఎస్పీ రవి మనోహర్ చారికి, ఆ సురేష్ కుమార్ గారికి, ఆ సిఐ గారికి, ఎస్ఐ గారికి వాళ్ళు ఆదాయం కోసం గో సంరక్షణ చట్టాలను అమలు చేయకుండా ఎన్నో గోహత్యలకు పాల్పడ్డారు. ఇండైరెక్ట్గా వాళ్ళకి తెలియదు, చట్టాలను అమలు చేసే విధానం తెలియదు. ఆర్టికల్ 311 ప్రకారం ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించి వాళ్ళు చేసిన తప్పులకి ఐటీ యాక్ట్ 66A చాలా కేసులు ఇంప్లిమెంట్ చేశారు. వాళ్ళు రద్దు చేసిన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు. దీని ఆధారంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఆధారంగా వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేయాల్సిందిగా కోరడమైనది. జై హింద్, జై భారత్. చట్టాల మీద అవగాహన లేని డిఎస్పీ రవి మనోహర్ చారి గారి మీద, సిఐ సురేష్ గారి మీద, ఎస్ఐ గారి మీద నేను పబ్లిక్లో మీకు ఎగ్జామ్ పెడతాను. న్యాయ పరిరక్షణ చైతన్య సమితి, మీరు అమలుపరచాల్సిన చట్టాల మీదనే ఐపీసీ, సిఆర్పిసి, ఆర్టికల్స్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, పోలీస్ యాక్ట్. 20 క్వశ్చన్లలో 10 క్వశ్చన్లు మీరు సమాధానం చెప్పినా నేను కేసు విత్డ్రా చేసుకుంటాను, నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటాను. పబ్లిక్లో మీడియా ముందర మీరు రెడీనా? నా నంబర్ 6302492113. మీకే
2 క్వశ్చన్లు నేను ఆల్రెడీ చెప్పేస్తున్నాను. పి అంటే పోలీస్ మీనింగ్ చెప్పాలి ఫస్ట్. పి అంటే పొలైట్నెస్ అంటే, ఓ అంటే ఒబీడియన్స్ అని, ఎల్ అంటే లాయాలిటీ అని. అలాగే విశిష్టమైన ఎంబ్లం, నువ్వు ధరించే ఎంబ్లం 24 లైన్స్ ఉంటాయి అశోక చక్రం, దాని యొక్క మీనింగ్ అడుగుతాను. నువ్వు నేర్చుకో ఈ 2 క్వశ్చన్లు. మిగతా 8 క్వశ్చన్లు నువ్వు సమాధానం చెప్పగలిగితే నీలో ఎఫిషియన్సీ ఉందా లేదా, సామర్థ్యం ఉందా లేదా ఈ రాష్ట్రం మొత్తం చూస్తుంది. నీకు చట్టాల మీద అవగాహన ఉంది, నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నేను కలిగి ఉన్నాను, నేను సమర్థవంతమైన డిఎస్పీని, నేను సమర్థవంతమైన సిఐని, నేను సమర్థవంతమైన సబ్ ఇన్స్పెక్టర్ని. మీలో సామర్థ్యం ఉంటే ఈ ఛాలెంజ్ తీసుకోండి. జై హింద్, జై భారత్.